కల్వకుంట్ల కవిత కాంగ్రెస్తో టచ్లో ఉన్నారా? ఆమె వెనకుండి నడుపుతున్న అదృశ్య శక్తి ఎవరు? బీఆర్ఎస్ను డ్యామేజ్ చేసేలా కవిత చేస్తున్న కామెంట్స్కి స్క్రిప్ట్ ఎవరు రాస్తున్నారు? కన్న తండ్రి, సొంత అన్న, కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు టార్గెట్గా కవిత చేస్తున్న కామెంట్స్కు కారణాలేంటి? రాజకీయ చాణక్యుడిగా పేరున్న కేసీఆర్ పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న పరిణామాలు ముందస్తుగా పసిగట్టలేకపోతున్నారా? తెలుగు రాష్ట్రాల్లో చీమల పుట్టల్లో పుట్టుకొచ్చిన అనేక పార్టీలు కాలగర్భంలో కలిసిపోయాయి. కొన్ని పార్టీలు రాజకీయ పరిస్థితులు, పదవుల వ్యామోహంతో ఇతర పార్టీలు విలీనమైపోయాయి. మరికొంతమంది నేతలేమో పార్టీ నడపాలంటే ధనబలం, జనబలం లేక సొంత పార్టీలకు ప్యాకప్ చెప్పాల్సి వచ్చింది. కొందరు పార్టీల వ్యవస్థాపకులు మొండి కత్తితో యుద్ధం ఎంతకాలం చేయగలమని కాడే ఎత్తేశారు. ఇలా అనేక పార్టీలు మఖలు పుట్టి పబ్బలు కనుమరుగైన చరిత్ర నాటి నుంచి నేటి వరకు మనం చూస్తూనే ఉన్నాం. 1969 తెలంగాణ తొలిదశ ఉద్యమం నుంచి తెలంగాణ సిద్ధించే వరకు స్వరాష్ట్ర సాధనే లక్ష్యంగా పుట్టిన అనేక పార్టీలు సవాలక్ష కారణాలతో ప్రజాదరణ పొందలేకపోయాయి. చరిత్రలో ముగిసిన అధ్యాయంలో వర్తమానంలో వాటి గురించి అప్పుడప్పుడు చదవాల్సి వస్తోంది. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసినప్పుడు అవహేళనలు ఎన్నెన్నో. అయితే స్వరాష్ట్రం సాధించుకోవాలన్న ప్రజాకాంక్షకు తోడు కేసీఆర్ ఉద్యమాన్ని నడిపించిన తీరుతో ఆయన్ని ఎగతాళి చేసిన నోళ్లు మూతపడ్డాయి. నవీన రాజకీయ ధృతరాష్ట్రుల్ని ఓడించేందుకు పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు వ్యూహాలను మార్చడంలో కేసీఆర్ దిట్ట. అయితే ప్రతి ఇంట మట్టిపోయి అన్నట్లు ప్రతి పార్టీలో అంతర్గత పోరు, విభేదాలు సహజం. టీఆర్ఎస్ ఏర్పాటు మొదలుకొని తెలంగాణ ఉద్యమం అనంతరం 2 పర్యాయాలు అధికారం వెరసి ఈ 2.5 దశాబ్దాల కాలంలో ఎక్కడా మచ్చుకైనా బయటపడని కల్వకుంట్ల కుటుంబ కలహాలు కవిత రూపంలో బయటకొచ్చేశాయి. అందులోనూ అధికారం పోయాక బయటపడుతూ ఉండడం పార్టీని కలవరపాటుకు గురిచేస్తోంది. రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు చూసిన కేసీఆర్ తాజాగా కుటుంబంలో పార్టీలో జరుగుతున్న పరిణామాలన్నీ నిశ్చితంగా గమనిస్తున్నారు. కవితపై వేటి నిర్ణయం పార్టీలో ఎవరైనా ఒకటేనని, అది రక్త సంబంధమైన, కుటుంబ బంధమైన, పార్టీ పుట్టి పెరిగినప్పటి నుంచి ఉన్నవాళ్లైనా, మధ్యలో వచ్చిన వారు ఎవరైనా సరే గీత దాటితే వేటు అని కేసీఆర్ చెప్పకనే చెప్పినట్లు కవిత సస్పెన్షన్ ఎపిసోడ్ తేల్చి చెప్పిందనే పొలిటికల్ టాక్ వినిపిస్తోంది. మాజీ సీఎం కేసీఆర్కు కూతురు కవితపై అమితమైన ప్రేమ. ఒక మాటలో చెప్పాలంటే కేటీఆర్ కన్నా కవితను ఆయన ఎక్కువగా ప్రేమిస్తుంటారని ఫ్యామిలీ పొలిటికల్ సర్కిల్స్లో వినిపించే మాట. అయితే పార్టీ అంతర్గత విషయాలను విమర్శిస్తూ కేసీఆర్కు కవిత లేఖలు రాయడం, పార్టీలో కొందరు దయ్యాలు ఉన్నారంటూ చేసిన వ్యాఖ్యలు, పార్టీలో ఏదో జరుగుతోందని, మున్ముందు తీవ్ర పరిణామాలు ఉంటాయనే టాక్ గత కొన్ని నెలలుగా వినిపిస్తూ వస్తోంది. కల్వకుంట్ల కవిత జైలు జీవితం అనంతరం ఆమెలో అనేక మార్పులొచ్చాయని ఆఫ్ ద రికార్డ్ టాక్స్ పొలిటికల్ సర్కిల్స్ లో చక్కర్లు కొట్టాయి. కవిత తన ఉనికిని చాటిన పార్టీపైనే విమర్శనాస్త్రాలు సంధిస్తూ సొంత కుంపటి రాజేస్తూ ఉండడం అధినాయకత్వానికి పంటి కింద రాయిలా మారింది. అసెంబ్లీలో కాళేశ్వరంపై చర్చ అనంతరం హరీష్ రావుపై కవిత ఆరోపణలు భరించలేని పరిస్థితుల్ని తీసుకొచ్చాయి. అన్నీ సర్దుకుంటాయని కొంతకాలంగా చూసి చూడనట్లు వదిలేసిన కేసీఆర్ మరి ఊరుకుంటే బాగోదని కవితపై చర్యలు చేపట్టారని పార్టీలో ఆఫ్ ది రికార్డుగాని కాదు, ఆన్ రికార్డుగాను బలంగా వాయిస్ వినిపిస్తోంది. పార్టీకి నష్టం చేకూరేలా కవిత చేసిన కామెంట్స్ వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. మరోవైపు హరీష్ రావు వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారని కవిత చేస్తున్న కామెంట్స్ ను కాంగ్రెస్ కొట్టిపారేస్తోంది. కవితను కాంగ్రెస్ లో చేర్చుకోబోమని సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆన్ రికార్డ్ గా చెబుతున్నారు. అయితే గతంలో ఢిల్లీ లెవెల్లో కవిత కాంగ్రెస్ లో చేరేందుకు చర్చలు జరిగాయని, అందుకు రాష్ట్ర నేతలు వ్యతిరేకించినట్లు చర్చ జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కవిత కాంగ్రెస్ లోకి తీసుకువస్తే మంత్రి పదవి ఇవ్వాలనే కండిషన్ పెట్టినట్టు చర్చ కూడా జరిగింది అన్నట్లు ప్రచారం జరిగింది. మరోవైపు రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితుల్లో ఆమె చేరిక పార్టీకి నష్టం చేస్తుందని, కేసీఆర్ కుటుంబాన్ని కాంగ్రెస్ విచ్ఛిన్నం చేసిందనే అపవాదం మూటగట్టుకోవలసి వస్తుందనే అభిప్రాయాన్ని రాష్ట్ర నాయకత్వం కాంగ్రెస్ అధిష్టానానికి చెప్పినట్లు జోరుగానే చర్చ నడిచింది. సీన్ కట్ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వంలో యూరియా కొరత, వరదల బీభత్సం, పంట నష్టం,
సంక్షేమం, అభివృద్ధి కుంటుపడ్డాయని, హామీలు నెరవేర్చడంలో రేవంత్ సర్కారు విఫలమైందనే స్లోగన్తో స్థానిక ఎన్నికల్లోకి వెళ్లాలని బీఆర్ఎస్ బలంగా భావించింది. ఈ తరుణంలో కవిత పార్టీపై, హరీష్ వంటి ట్రబుల్ షూటర్పై వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ కు అంది వచ్చిన అవకాశంగా ఉపయోగపడుతుందని బీఆర్ఎస్లో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ వీకైన ప్రస్తుత పరిస్థితుల్లో జనంలోకి వెళితే మంచి వాతావరణం ఉన్న సమయంలో కవిత ఎపిసోడ్ సర్కారు వ్యతిరేక వాతావరణాన్ని ప్రజల దృష్టి మరల్చేందుకు అధికార పార్టీకి ఉపయోగపడుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కవిత రేపుతున్న పొలిటికల్ దుమారం గులాబీ దళాన్ని వీక్ చేసి ఇతర పార్టీలకు, ముఖ్యంగా కాంగ్రెస్ కు లబ్ధి చేకూర్చే విధంగా ఉందనే టాక్ వచ్చింది. బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి వచ్చినప్పటి నుంచి అనేక వివాదాల్లో, విచారణల పేరిట కేసులు ఎదుర్కొంటూ ఇబ్బందులు పడుతోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ చేదు అనుభవం రుచి చూడాల్సి వచ్చింది. తాజాగా కవిత చేస్తున్న కామెంట్స్, ఆమెను సస్పెండ్ చేయడం, కౌంటర్గా రాజీనామా చేయడం పార్టీని ప్రజల్లో పలుచన చేయడమే అవుతుందన్న భావన గులాబీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. మరోవైపు కవిత వెనుక ఎవరున్నారనే సస్పెన్స్ కొనసాగుతోంది. కవిత భవిష్యత్తు కార్యాచరణతో త్వరలోనే ఆ అదృశ్య శక్తిపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందనే టాక్ వినిపిస్తోంది.